ప్రతి ఒక్కరికి కూడా ఫిట్గా ఉండాలి, మంచి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి, లేదంటే ఒక హెల్తీ లివింగ్ని లీడ్ చేయాలి, లేదు ఫ్యాట్ లాస్ చేసుకుంటూ మసిల్ని బిల్డ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఒక రెస్పాన్సిబుల్ జాబ్ అనేది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు క్రియేట్ చేసుకుంటారు. కానీ లేటర్ ఆన్ స్లోగా ఏమవుతుందంటే ఒక న్యూట్రిషనిస్ట్ని హెల్ప్ తీసుకోవడానికి, అంటే ఏ డైట్ చేయాలి మన గోల్ని అచీవ్ చేయడానికి అని అనగానే వాళ్ళకు డైట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. అది చూడగానే వీళ్ళు పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఇప్పుడే జాయిన్ అయినట్టుగా ఫీల్ అయిపోయి, ఎక్సాటిక్ ఫ్రూట్స్ ఎక్కడుంటాయి, వెజిటబుల్స్ ఎక్కడుంటాయి, సో ఫ్యాన్సీ ఫుడ్స్ ఎక్కడుంటాయి అని ఊళ్ళో ఉన్న సూపర్ మార్కెట్లన్నీ తిరిగేస్తారు. తిరిగి మొత్తానికి తెచ్చుకుంటారు. తెచ్చుకొని కష్టపడి ఒక 1 వీక్ చేస్తారు. దాన్ని సస్టైన్ చేయలేక, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేక ఒక 1 వీక్ తర్వాత, 2 వీక్స్ తర్వాత, లేదు 1 మంత్కి జిమ్ మెంబర్షిప్, పర్సనల్ ట్రైనింగ్, న్యూట్రిషనిస్ట్కి ఏదైతే ఫీ ఉందో పే చేసి 1 మంత్ తర్వాత ఇక వాళ్ళు ఫోన్ చేసిన ఎత్తరేక. సో ఇది కాదు డైట్ అంటే ఏంటి. మీకు ఈజీ సోర్సెస్, అంటే ప్రపంచంలో ది బెస్ట్ డైట్ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఉంది అంటే మీకు సూటబుల్ ఫుడ్స్ ఏంటి, సస్టైనబుల్ ఫుడ్స్ ఏంటి, కన్సిస్టెంట్గా ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక 3 to 4 పీపుల్ ఉన్నారంటే మీకు ఒక డైటు, వేరే వాళ్ళకి ఒక డైటు చేయడం చాలా కష్టం. మనకి దొరికే అవైలబుల్ సోర్సెస్ నుంచి మనం న్యూట్రిషన్ని క్రియేట్ చేసుకోగలిగితే 1 మంత్లో వచ్చే రిజల్ట్ అట్లీస్ట్ ఒక 6 వీక్స్లో వచ్చినా సరే మీకు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. అది ప్రిపరేషన్ మీరు అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు. అలా కాకుండా ఇచ్చేవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. డైట్ ప్లాన్ ఇచ్చేవాళ్ళు కూడా క్లయింట్ని చూసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు ఈ క్లయింట్ అనుకొని ఒక 4 పేపర్లు డైట్ ప్లాన్. సో మార్నింగ్ ఇది, ఒక 2 అవర్స్ తర్వాత ఇది, డిఫరెంట్ ఫుడ్స్ అన్నీ యాడ్ చేసుకున్నారు. కొన్ని ఫుడ్స్ అయితే వాళ్ళు పుట్టిన 25 ఏళ్ళ నుంచి ఎప్పుడు చూసుండ్రు, అవి ఎక్కడ కూడా దొరకవు. సో అవి ఎక్కడి నుంచో ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు చేస్తారు ఇవన్నీ? చేయలేరు. కొంతమంది పర్వాలేదు ఎంత కష్టమైనా చెప్పి ఎక్కడో చాలా న్యూట్రిషియస్ ఫుడ్స్ అంట, చాలా ఆర్గానిక్ ఫుడ్స్ అంట, చాలా బాగుంటాయి అంట, చాలా న్యాచురల్ ఫుడ్స్ అంట అని చెప్పి తెచ్చుకుంటారు. తెచ్చుకొని కష్టపడి డైట్ చేస్తూ ఉంటారు. అంటే చైనోళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా బెటరు. కానీ వీళ్ళ వెయిట్లో మాత్రం చేంజెస్ ఏ ఉండవు. ఎందుకుండవు? వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్స్ తెచ్చుకుంటారు, కానీ టేస్టీగా ఇంట్లో మంచి రిఫైండ్ ఆయిల్ ఇవన్నీ వేసుకొని, మసాలాలు వేసుకొని టేస్టీగా తింటారు. చికెన్ కానీ, ఫిష్ కానీ ఇవన్నీ. సో మీరు చేయాల్సింది ఏంటి? రిఫైన్ ఆయిల్స్ని కట్ చేయడం. మీ గోల్ ఏదైతే ఉందో అసలు మీ గోల్ ఏంటి ఫస్ట్ ఒక క్లారిటీ, ఒక చిన్న బ్లూ ప్రింట్ వేసుకోండి, ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. మీరు జిమ్ జాయిన్ అయ్యారు, ఎందుకు జాయిన్ అయ్యారు, మీ గోల్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో గోల్, ఈ మంత్లో వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు. ఎన్ని కేజెస్ అనుకుంటున్నారు? ఒక 1 kg 2 kgs. సో మీరు బిగినర్ అయితే గోల్ మీద ఫోకస్ చేయకుండా ఫస్ట్ ఎక్సర్సైజ్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు డైట్ చేయలేదు కాబట్టి సో డైట్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏదైనా సరే, ఏ న్యూట్రిషన్ ప్లాన్ అయినా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అండర్ ద వెయిట్ ఉన్నారు, మీ హైట్ వచ్చి 6 feet, మీ వెయిట్ వచ్చి 60 kgs, మీరు వెయిట్ పెరుగుదాం అనుకుంటున్నారు. మీరు రెగ్యులర్ తినే తిండి కంటే ఎక్కువ తింటారా లేదా? క్యాలరీ సర్ప్లస్లో తింటారుగా. సో మైక్రోస్ని కౌంట్ చేసుకుంటారుగా. సో ఓవరాల్ డేలో ఎన్ని క్యాలరీస్ని కన్జ్యూమ్ చేయాలి, దానిలో ప్రోటీన్స్ ఎన్ని గ్రామ్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఎన్ని గ్రామ్స్ ఉండాలి, కార్బ్స్ ఎన్ని గ్రామ్స్ ఉండాలి అనేది ఒక బ్లూ ప్రింట్ అనేది వేసుకుంటారు కదా. అలాగే వెయిట్ లాస్ అనుకున్నా సరే క్యాలరీ డెఫిసిట్లో ఉంటారు కదా. సో వీటికి బాడీని అలవాటు చేయడం, అంతేగాని బలవంతంగా అన్ని ఫుడ్స్ని రిస్ట్రిక్ట్ చేసి, చాలామంది చెప్పినట్టు నేను 1 month ఛాలెంజ్ పెట్టుకున్నా, 0 షుగర్, అస్సలు షుగర్ టచ్ చేయను అని చాలా సీరియస్గా చేస్తారు. ఒక 3 kgs తగ్గుతారు. దాని తర్వాత చూడాలి, ఫ్రమ్ ద ఫస్ట్ నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళు తినని ఐస్ క్రీమ్ ఉండదు. సాయంత్రం అయితే వాళ్ళకి ఎక్కడ లేని క్రేవింగ్స్ అని వస్తాయి. అలా 1 month మీరు కడుపు మార్చుకోవడం దేనికి? ఒక 6 monthsకి సరిపడా మళ్ళీ తినడం దేనికి? ఏం చేసినా కన్సిస్టెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు షుగర్స్ని తినాలనిపించింది, మోడరేట్గా షుగర్ని కన్జ్యూమ్ చేయండి. ఆ ఏదైతే సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉందో దాన్ని మీరు బ్రేక్ చేయండి, ఓవర్కమ్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏదో పోయింది, ఏదో సాక్రిఫైస్ చేసాం అన్న ఫీలింగ్ ఉండదు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళారు, బిర్యానీ తినాలి, కంపల్సరీగా తప్పదు, తినండి హ్యాపీగా. లేదు నేను జిమ్ జాయిన్ అయ్యాను, మా డైటీషియన్ డైట్ ఇచ్చారు, నేను మాత్రం బిర్యానీ తిన్ను, నేను ఓట్స్ తింటా, మిల్లెట్స్ తింటాను. నువ్వు హోటల్కి వెళ్ళి ఓట్స్ మిల్లెట్స్ అంటే జనాలందరూ వెరైటీగా చూస్తారు. ఆ రోజు బిర్యానీ తిను. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 100 calories కార్డియోనో లేకపోతే వెయిట్ ట్రైనింగ్ ఒక 10 minutes ఎక్స్ట్రాగా స్పెండ్ చేయి.
అది కూడా కుదరలేదు. నీ రెగ్యులర్ న్యూట్రిషన్ ప్లాన్లో ఫర్ ఎగ్జాంపుల్ 1500 క్యాలరీస్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ డే అట్లీస్ట్ ఒక 200 క్యాలరీస్ 250 క్యాలరీస్ తక్కువ తిను. బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయి. అలా కాకుండా ఈరోజు తినేసి ఈరోజు ఎలాగ పోయింది, సర్లే ఇంకో 2 రోజులు ఇదే పని కానిద్దామని చెప్పి కంటిన్యూ చేయడం, అదే మోడ్. సో ఇలా వద్దు. అలా లేకుండా ఏం చేసినా సరే కొంచెం కన్సిస్టెంట్గా చేయడానికి ట్రై చేయండి. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, డైట్ కూడా ఏం చెప్తే ఆ డైటే చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ డైట్ ప్లాన్ చూసి వాళ్ళు గంటలు గంటలు కిచెన్లో కూర్చొని ఉంటారు, ప్రిపేర్ చేసుకోవడం, బాక్సెస్ ప్రిపేర్ చేసుకోవడం, ఆ రోజంతా మీల్స్, ఫస్ట్ మీల్, సెకండ్ మీల్, థర్డ్ మీల్, ఒక 5-6 బాక్సెస్ క్రియేట్ చేసుకుంటారు. ఒక 2 డేస్కి తెచ్చుకున్న గ్రాసరీస్ అన్నీ అయిపోతాయి. మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళి 2 గంటలకు వస్తాడు, మళ్ళీ అన్నీ కట్ చేసుకోవడం, ప్రిపేర్ చేసుకోవడం. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని గంటలు గంటలు నువ్వు వంటగదిలో ఉంటే తినేదెప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, పడుకునేటప్పుడు, నీ రెగ్యులర్ యాక్టివిటీ చేసేటప్పుడు? అంటే మీరు డైట్ చేయడం కోసమే వచ్చారా? డైట్ చేయడం కోసం పుట్టారా? కాదు కదా. ఒక హెల్తీ లివింగ్ని లీడ్ చేయడం కోసం డైట్ చేయాలి. హెల్తీ లివింగ్ని లీడ్ చేయాలంటే సింపుల్ ఫుడ్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అది మీ గోల్ ఏదైనా సరే, అది మసిల్ బిల్డింగ్ అవ్వచ్చు, ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్సర్సైజ్ కూడా అంతే కదా. సో మీరు డైట్ని పక్కన పెట్టిన ఎక్సర్సైజ్ గురించి తీసుకున్నా, సో ఎవరో ఏదో క్యాలిస్థానిక్ ఎక్సర్సైజెస్ చేశారు, ఇవన్నీ నేను వెళ్ళి ఎరగదీసి చేసేస్తానంటే 2 డేస్ చేస్తాను, 3వ రోజు పడుకుంటావు. అవన్నీ నీకెందుకు? నీ ఎబిలిటీ ఏంటి, నీ ఫ్లెక్సిబిలిటీ ఏంటి, నీ స్ట్రెంగ్త్, స్టామినా, ఎండూరెన్స్ ఎలా ఉంది, దీన్ని బట్టి నీ పీరియడైజేషన్ చేసుకోగలిగితే ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని 100% నీ గోల్ అనేది అచీవ్ చేయొచ్చు విత్ న్యూట్రిషన్ ప్లాన్ అండ్ ఎక్సర్సైజ్ రొటీన్. సో అంతేగాని మీరు ఏదో ఫ్యాన్సీ ఫుడ్స్నో ఎక్సాటిక్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నంత మాత్రాన మీరు మీ బాడీలో ఏదో మెరాకిల్స్ జరుగుతాయి, వండర్స్ జరుగుతాయి అనేది మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. మీకు ఈజీ సోర్సెస్ ఆఫ్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో ప్రిపరేషన్ ఆల్వేస్ షుడ్ బి ఈజీగా ఉండాలి. అది లాంగ్ రన్ కంటిన్యూ చేసేటట్టుగా ఉండాలి. మీరు చేసే ఎక్సర్సైజ్ వల్ల మీ రెగ్యులర్ రొటీన్ అనేది మెస్అప్ అవ్వకూడదు. మీ రికవరీ స్టేట్ అనేది ప్రాపర్గా ఉండాలి. అది ప్రాపర్ ఎక్సర్సైజ్ అంటే. అంతేగాని ఈరోజు 2 గంటలు 3 గంటలు ఎక్సర్సైజ్ చేసా, 4 కప్పులు బ్లాక్ కాఫీ తాగా, లేకపోతే ప్రీ వర్కౌట్ 2 స్కూపులు తాగా అని చెప్పి 4 గంటలు ఎక్సర్సైజ్ చేసి ఆ ఈవినింగ్ నుంచి కాళ్ళు చేతులు లాగుతున్నాయి, తలకాయ పట్టేసింది, నిద్ర రావట్లేదు, పొద్దున్నే బ్రేక్ తీసుకుంటానని గ్రూప్ మెసేజ్లు పెడుతూ ఉంటారు ట్రైనర్లకి. సో అలా మీరు చేయొద్దు. మీరు ఒక బెస్ట్ స్టూడెంట్, లేకపోతే ఒక ది బెస్ట్ బాడీ మీకు రావాలంటే కన్సిస్టెంట్ ట్రైనింగ్, కన్సిస్టెంట్ న్యూట్రిషన్ ప్లాన్, ఏదైనా సరే రిగ్రెస్గా చేయొద్దు, బ్యాలెన్స్డ్గా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ తినాలనిపించింది తినండి, నెక్స్ట్ డే కొంచెం క్యాలరీ డెఫిసిట్ పెట్టండి. ఇలా షుగర్స్ తినాలనిపించింది తినండి, అస్సలు జీరో షుగర్స్. షుగర్స్ అనేది డేంజరస్, పాయిజన్, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఓకే, కానీ నీకు చిన్నప్పటి నుంచి షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయి కదా, నువ్వు ఎంతకాలం మెయింటైన్ చేయగలవు ఆపేసి దాన్ని? సో నువ్వు తీసుకున్న షుగర్స్ ఏ సోర్సెస్ నుంచి వచ్చినాయి అని ఇంకా కొంచెం చూజీగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది రిజల్ట్స్ అనేది. సో నేను చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏ డైట్ చేశారనేది పాయింట్ కాదు, ఆ డైట్ ఎంతకాలం ఈజీగా చేయగలుగుతున్నారనేది పాయింట్. అలా చేయగలుగుతుంటే మీ టైం సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేయగలరు. సో ఇలా న్యూట్రిషన్ ప్లాన్ కానీ ఆన్లైన్ ట్రైనింగ్ ఆర్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో యూ కెన్ కాంటాక్ట్ మీ. సో నా ఫోన్ నెంబర్, నా కాంటాక్ట్ నెంబర్, నా వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో మీకు క్లియర్గా కనపడుతూ ఉంటుంది. సో యూ కెన్ కాల్ మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్.